కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. 2వ తారీఖు 6వ నెల గురు సంచారం కొనసాగించబోతున్నాడు. అంటే 365 రోజులు మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. ఈ కర్కాటక రాశిలోకి రావడం వల్ల కొన్ని రాశులకు కొంత జాగ్రత్త అవసరం అనే చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసినటువంటి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశి నుండి తృతీయ స్థానం అవుతున్నాడు. అంటే వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బులు ఇచ్చి పుచ్చుకునే విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. అది 100%. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు ద్వితీయ స్థానం తర్వాత ఇక్కడ మనం గమనించిన పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడు షష్టమ స్థానానికి వెళ్ళిపోతున్నాడు కుంభరాశి నుండి. అంటే కుంభరాశి వారికి మెయిన్గా ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఏంటంటే 6వ స్థానంలో గురువు యోగించాడు. దానివల్ల కొంత సమస్యలు ఇది ఆల్రెడీ వీరికి ఏలినాటి శని నడుస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను కానీ మీరు దాన్ని పక్కన పెట్టొద్దండి. తర్వాత ఇప్పుడు సప్తమ స్థానే గురువు ఏది మనకు ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు ధనుసు రాశి నుండి 7వ స్థానం అవుతుంది. రేపు 6వ తారీఖు 2వ తారీఖు 6వ నెల ఏమవుతుందంటే గురువు ఏంటంటే అష్టమ గురువు అవుతాడు. అష్టమ గురువు అయినప్పుడు ఏంటంటే ధనుసు రాశి వారికి ఆటోమేటిక్గా చాలా వరకు కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మనం సమస్య వస్తుందంటే దానికి చూసి భయపడడం అవసరం లేదండి. మనం దానికి అనుకూలంగా మనం తయారుగా అయితే మాత్రం చాలా బాగుంటుంది. అదేవిధంగా సింహరాశి వారికి ఏంటంటే లాభస్థానంలో ఉన్నటువంటి గురువు వ్యయంలోకి వస్తున్నాడు. ఇది మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే చెప్తున్నానండి, మీరు ఏదైనా కూడా మన పేరు మనకు ఒక మంచి పవర్. ఆ పవర్ని మనం కరెక్ట్గా జాగ్రత్తగా ఫ్రీక్వెన్సీ డిగ్రీస్ సెట్ చేసుకుంటే ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దాటుకునే మనం బయటికి వెళ్ళిపోతామండి. అంటే ఆ శక్తి మనలో ఉంటుంది అంతే. మనం ఆ ఫోర్స్ని తట్టుకునే శక్తి నేను ఇస్తాను మీకు తప్పకుండా. తర్వాత ఇక్కడ మనం గమనించినట్టయితే తులారాశి వారికి ఏంటంటే ఇప్పుడు నవమ స్థానంలో అటువంటి గురువు ఉన్నాడు. అది కర్మస్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే కర్మను బట్టి వీళ్ళకు మంచి ఫలితాలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఈ రాశులు ధనుసు రాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ, వృషభ రాశి వారు కానీ, సింహరాశి వారు కానీ, తులారాశి వారు కానీ ఈ రాశులలో జన్మించినట్టు 2వ తారీఖు 6వ నెల నుండి కొంత ప్రభావం అనేది కూడా చూపెడుతుందంటే ఒక్కసారి వీలైతే ఈ సమస్య నుంచి బయటపడాలనుకుంటే ఒకసారి నన్ను పర్సనల్గా కానీ ఫోన్ లైన్లో కానీ కలవండి. మీ జాతక కుండలు చూస్తాను. ఇప్పుడు గోచార స్థితిగతులను చూసి మీకు కరెక్ట్ మంచి కరెక్షన్ అనేది కూడా ఇస్తాను నేను.